ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే కాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనము. చల్లని పిల్లగాలులు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. తనువును పులకరింప చేస్తూ తొలకరి వర్షపు జల్లులు కురవడం ప్రారంభించాయి. ఒక కవి తన గది కిటికీ వద్ద నిల్చుని వాన తుప్పరలను ఆసక్తిగా వీక్షిస్తున్నాడు. చూస్తుండగానే తుప్పరల వాన కుండపోత వర్షంగా మారిపోయింది. కవి మనసులో ఊహలు అలలు అలలుగా కదలాడడం ప్రారంభించాయి. తడిసిన నేల నుండి మొలకెత్తనయున్న అందమైన పూల మొక్కలు అతని మదిలో మెదిలాడాయి. ఆ పూల మొక్కల నుంచి వికసించే రంగురంగుల సుందర పుష్పాల పరిమళాన్ని అతడు ఆగ్రానించడం ప్రారంభించాడు. అతని కల కదిలింది. అందమైన కవితను రాయడం ప్రారంభించింది. నాపైన వర్షం కురవడం లేదు, అందమైన పూలు కురుస్తున్నాయి. వర్షంలా కురిసే తుప్పరలలో నాకు పూరెమ్మలు కనిపిస్తున్నాయి. కురుస్తున్న వానలో పూబంతుల సొగసులు కనిపిస్తున్నాయి. బూడిద రంగు మేఘమొకటి పగటికి అడ్డొచ్చింది. అది ఆకాశాన్ని వింత కాంతులతో నింపివేసింది. తుప్పరుల వాన కుండపోత వర్షంగా మారిపోయింది. కాని వర్షం కాదు, నాపై కురుస్తున్నది. అందమైన పరిమళ పుష్పాలు కురుస్తున్నాయి వర్షంలా. దేవా, రాత్రంతా వర్షం భీకరంగా కురుస్తూనే ఉంది. సహించేందుకు నాకు శక్తి లేనంతగా పరీక్ష వర్షాలు నాపై కురుస్తున్నాయి. నా ప్రణాళికలన్నీ నిర్వీర్యం చేస్తూ నిరాశ వర్షాలు నాపై కురుస్తున్నాయి. నా శ్రమలను అధికం చేస్తూ నిందల వర్షాలు నాపై కురుస్తున్నాయి. దేవుని క్రమశిక్షణ చర్యలో నలుగుతున్న కొందరు దేవుని బిడ్డల ఆక్రందనలివి. బహుశా వాళ్ళల్లో నువ్వు ఒకడివిగా ఉన్నావేమో. నేస్తమా, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నీపై కురుస్తున్నది వర్షపు జల్లులు కాదు, ఆశీర్వాదపు జల్లులు. నువ్వు నీ పరలోక తండ్రి మాటల్ని నమ్మినట్లయితే పరిమళాల్ని వెదజల్లే ఆత్మీయ పుష్పాలు నీపై కురుస్తాయి. నువ్వు వర్షాన్ని మాత్రమే చూస్తున్నావు, కానీ అందులో అందమైన పరిమళ పుష్పాలు నీకు కనబడడం లేదు. నువ్వు అనుకుంటున్నట్టుగా నీపై కురుస్తున్నది శ్రమల వర్షం కాదు, సున్నితమైన ప్రేమ జల్లులు, కృపా కనికరాల జల్లులు, ఓర్పు సహనాల జల్లులు. అవన్నీ నీ ఆత్మకు ఆశీర్వాదకరమైనవి. అవన్నీ నీ ఆత్మీయ ఎదుగుదలకు దోహదపడేవే. అవన్నీ నీలో విస్తారమైన ఆత్మీయ పంటల్ని పండించేవి. అవన్నీ నీ ఆంతర్యాన్ని ప్రగతి పదంలో పరుగులు తీయించేవి. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.